ఎన్ గోల్డ్ మీ విశ్వసనీయ ఆత్మీయ నేస్తం. సార్ మీ పేరు? నా పేరు మన్నే శివశంకర్. సార్ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు జాబులు పోతున్నాయని న్యూస్ వస్తుంది సార్, మీరు దాని మీద ఏమైనా స్పందిస్తారా? ముఖ్యంగా ఏంటంటే ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పోవడానికి కారణం ఏంటంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎవరైతే నిపుణులు ఉంటారో వాళ్ళకు ఒక ప్రొడక్ట్ వస్తుంది. ఆ ప్రొడక్ట్స్ ని ఈ ఇంజనీర్లకు ఇస్తారు. వాళ్ళ ప్రొడక్ట్ కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళకి వేరే ప్రొడక్ట్ రాకపోవడం వల్ల వీళ్ళని ఉద్యోగాల నుంచి తీసేయడం జరుగుతుంది. లాక్డౌన్ తర్వాత కూడా చూసినాం, లాక్డౌన్ ముందు కూడా చూసినాం. హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ ఇలాగనే చాలామంది ఉద్యోగాలను తీసేస్తారు. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే వాళ్ళకి నేను ఒకే సూచన ఇస్తున్నా, మీకు ₹1,00,000 జీతం వస్తుందని చెప్పి మీరు తొందరపడేసి మీరు ఇల్లు కొనడము లేదా దాని మీద ఏదైనా వేరే విధంగా ఇన్వెస్ట్ అంటే ఈఎంఐల ద్వారా తీసుకోవడం ఆ పనులు చేయకండి. మీ ఉద్యోగాలు ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు ఊరుతాయో తెలియదు. ఎందుకంటే మిమ్మల్ని వాళ్ళు నమ్మించి మిమ్మల్ని ఉద్యోగాలు తీసుకుంటున్నారు. తీసుకున్న తర్వాత వాళ్ళు ఎదగనికే వాళ్ళ ప్రొడక్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వేరే ప్రొడక్ట్స్ రాక వాళ్ళు ఇబ్బంది పడి మిమ్మల్ని ఇబ్బంది గురి చేస్తారు, మిమ్మల్ని ఉద్యోగాల నుంచి తీసేస్తారు. సో ఏంటంటే ఇప్పుడు అందరూ కూడా ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఏంటంటే వాళ్ళకు ఉద్యోగం వచ్చిన తర్వాత వాళ్ళకు ₹1,00,000 70,000 1,00,000 జీతం వచ్చిన తర్వాత వాళ్ళు కొంచెం జీవితంలో మనం ఎదగాల, లేకపోతే మనకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలా, లేకపోతే మనకంటూ ఒక కారు ఉండాలని మీరు అలాంటివి తీసుకున్న తర్వాత మీరు ఈఎంఐలు కట్టలేక కొద్దిమంది ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఏంటంటే తల్లిదండ్రులు కూడా గైడ్ చేయండి. మనకు ఈ జీతం రాగానే మీరు ఇలాంటి పనులు చేయకండి. మీరు ఏదైనా మళ్ళీ సాఫ్ట్వేర్ ఉద్యోగంతో పాటు వేరే బిజినెస్ కూడా చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడున్న రోజుల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగులకు ఒకటే నేను సూచన చేస్తున్నానంటే మీరు జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఉంటాయో ఊరుతాయో తెలియదు. ఎందుకంటే ఇప్పుడు అందరూ బీటెక్ వైపే పరుగులు తీస్తారు, అందరు బీటెక్ వైపే అది చేస్తారు. చాలామంది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఒక 80% బీటెక్ చదువుతారు. బీటెక్లో ఉద్యోగాలు తగ్గిపోయినాయి. ఇప్పుడు నేను ఒకటే సూచన చేస్తున్నా, బీటెక్ కాకుండా ఇంకా డిగ్రీ చదువుకోండి. డిగ్రీతో పాటు ఇంకా బైపీసీ ఉంది, డాక్టర్స్ కానీ ఇంకా ప్రయత్నం చేయండి. ఇంకా బ్యాంక్ ఉద్యోగాలు ఉన్నాయి, దానికి కూడా ప్రయత్నం చేయండి. గవర్నమెంట్ ఉద్యోగం రానికి మీరు గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాయండి. కానీ అందరూ బీటెక్ వైపే వెళ్ళడం వల్ల ఇప్పుడు అక్కడ ఉద్యోగాలు లేవు. సో నేను ఒకటే సూచన చేస్తున్నా, తల్లిదండ్రులు కూడా గైడ్ చేయండి. గైడ్ చేసి వాళ్ళకి వేరే ఉద్యోగాలు వచ్చే వాళ్ళగా ప్రయత్నం చేయని కోరుతున్నాను. హలో సార్, నమస్కారం. నమస్కారం అండి. సార్ మీ పేరు? కొండలరావు అండి. సార్ సాఫ్ట్వేర్ జాబులు పోతున్నాయని న్యూస్ వస్తుంది సార్, మీరు ఏమన్నా చెప్తారు దాని గురించి? సాఫ్ట్వేర్ జాబ్స్ పోవటం అంటే అండి, సాఫ్ట్వేర్ డివిజన్లో ఏఐ తోటి ఎక్కడైతే వర్క్ చేయించగలుగుతారో ఆ ఏరియాలో ఉన్న జాబ్స్ అయితే నిజానికి పోతున్నవి. బేసికల్గా ఏఐతో చేయించే జాబ్స్ అన్నీ కూడా సపోర్ట్ జాబ్స్, అంటే మెయిన్ డెవలపర్ జాబ్స్ ఎవరి కూడా ఇంతవరకు ఏం పోలేదు. సపోర్ట్ జాబ్స్, బేసిక్ లెవెల్లో ఉన్న జాబ్స్ అన్నీ కూడా పోతున్నాయి అన్నమాట. సో దీనివల్ల పబ్లిక్ తెలుసుకోవాల్సింది, స్టూడెంట్స్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఇంటర్మీడియట్ కాగానే బీటెక్ వైపు వెళ్ళిపోకుండా కొంచెం వేరే డిపార్ట్మెంట్స్ కూడా ఉంటాయి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్, వేరే ఫీల్డ్స్ కూడా ఉంటాయి చాలా. ఆ ఫీల్డ్స్ వైపు వెళ్ళిపోతే బాగుంటుంది అనమాట. అందరు కూడా ఇటువైపు వచ్చేస్తే అది ఒక ఇష్యూ అవుతుంది. సెకండ్ ఇష్యూ ఏంటంటే ఈ ఏఐ వల్ల మనకి జాబ్స్ అన్నీ కూడా కొంచెం తగ్గిపోతూ ఉన్నాయి కూడా వెళ్ళిపోతున్నాయి. కొత్త జాబ్స్ ఏమీ రావటం లేదు. ఈవెన్ ఆఫర్ లెటర్స్ ఇచ్చి కూడా వాళ్ళు తీసుకోలేకపోతున్నారు. సో నేను చెప్పేది ఏంటంటే రిమైనింగ్ ఫీల్డ్స్ బోలెడని ఉన్నాయి. ఆ ఫీల్డ్స్ వైపు స్టూడెంట్స్ కొంచెం చూస్తే మంచిది అనమాట. ప్రతి ఒక్కళ్ళు బీటెక్ వెళ్ళిపోయి ₹1,00,000 దాని మీద ఇన్వెస్ట్ చేసే బదులు నార్మల్ డిగ్రీస్ చేసి కూడా మనం రాణించగలిగేటువంటి ఫీల్డ్స్ ఎన్నో ఉన్నాయి అనమాట. ఇది నా ఒపీనియన్ అండి. ఇంతకుముందు మ్యారేజ్ చేయాలంటే అమ్మాయిలకి ఖచ్చితంగా సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళే కావాలనే వాళ్ళ అమ్మాయిలు. ఇప్పుడు మరి వాళ్ళు ఏమైపోతారు సార్, వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? దానికి సిచ్యువేషన్ వచ్చేసి పూర్తి ఆపోజిట్ అయిపోయింది. ఈవెన్ సాఫ్ట్వేర్ జాబే కాదు, ఇంతకుముందు యూఎస్లో ఉన్న వాళ్ళకి వెతుక్కుంటూ వెళ్ళి పిల్లనిచ్చేవాళ్ళు. ఇప్పుడు యూఎస్లో ఉన్నారంటే ముందు ఇక్కడికి రమ్మనండి, అప్పుడు ఇస్తాం పిల్లని చెప్పి మాట్లాడుతున్నారు. సో అంతేకాకుండా సాఫ్ట్వేర్ జాబ్స్ కూడా ఎన్ని రోజులు ఉంటాయో తెలియదు కాబట్టి ఈవెన్ కిరాణా షాప్ నడుపుకునే వాళ్ళ పిల్లలకన్నా పెళ్ళిళ్ళు అవుతున్నాయి, కానీ సాఫ్ట్వేర్ జాబ్ అంటే పెళ్ళిళ్ళు అయ్యే పరిస్థితి ఇప్పుడైతే లేదు. సో వీళ్ళు కూడా అదర్ బిజినెస్ల వైపు కూడా కొంచెం చూస్తే బాగుంటుంది అనమాట. ఎప్పుడైనా బాగా హైప్ వచ్చిన ఫీల్డ్ ఏది కూడా నిలబడదని దీంతో మనకు అర్థమవుతుంది. బాగా దేనికి హైప్ ఎంత తొందరగా పైకి ఎదిగితే అంత తొందరగా ఆ ఫీల్డ్స్ పడిపోతూ ఉంటాయి. రెగ్యులర్గా ఉన్న ఫీల్డ్స్ ఏవి పడిపోయాయండి? మెటల్స్ ఉన్నవి, రిటైల్ ఉంది, ఇవేం పడిపోలేదు కదా. అవన్నీ ఇంకా రోజు రోజుకి డెవలప్ అవుతూనే ఉన్నాయి కదా. ఫార్మా ఉంది, ఫార్మా జాబ్స్ ఏమైనా పోయాయంటే ఏమీ పోలేదు. అవి అదర్ ఫీల్డ్స్లో ఏమో అందరూ ఫిక్స్డ్గా జాబులు చేసుకుంటూనే ఉన్నారు. ఇది ఓవర్ హైప్ అయిపోయింది, ఆటోమేటిక్గా ఓవర్గా డౌన్ అయిపోయింది అనమాట. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. సార్ మీ పేరు? నా పేరు నూకరాజు నాయుడు. సార్ ఇప్పుడు రీసెంట్గా సాఫ్ట్వేర్ జాబ్లు అన్నీ పోతున్నాయని చెప్తున్నారు, వాళ్ళందరికీ మరి ఏంటి వాళ్ళ పొజిషన్ ఏంటి, నెక్స్ట్ ఏమైపోతారు ఏంటి? ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారంగా ఏ టెక్నాలజీ ఏదో వచ్చి సాఫ్ట్వేర్ కంపెనీలకి సాఫ్ట్వేర్ జాబులకి ఎసరు పెట్టిందని చెప్పి చాలామంది అంటున్నారు.
ఎంతవరకు వస్తుందో పక్కన పెడితే ఫ్యూచర్లో సాఫ్ట్వేర్ జాబులు ఉండవు, చాలా తగ్గిపోతాయి, సాఫ్ట్వేర్ నమ్ముకున్న వాళ్ళు చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉందని చెప్పి అందరూ చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రొఫెషన్ తీసుకోవాలంటే ఇప్పుడున్న కుర్రోళ్ళు ఈ 2-3 సంవత్సరాల నుంచి చదువుకున్న కుర్రోళ్ళు, బీటెక్ చదివిన కుర్రోళ్ళు ఏమైపోతున్నారు, ఫ్రెషర్స్కి ఎవరికి జాబులు లేవు, ఊళ్ళోనే ఉండిపోయి వేరే పనులు చేసుకుంటున్నారు. కారణం ఏంట్రా అని అన్వేషిస్తే సాఫ్ట్వేర్ జాబులు చాలా తగ్గిపోయి చాలా కంపెనీ యాజమాన్యాలు మరి లాస్ వచ్చి భరించలేని టైంలో ఉద్యోగాలను తీసి పడేస్తున్నారు. కాబట్టి ప్రత్యామ్నాయ మార్గాలు, వేరే ఉద్యోగాలు చూసుకోవాల్సిన పరిస్థితి యువతకి ఇప్పుడు వచ్చింది ఈ మధ్యకాలంలో. అలాగే అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మన దేశానికి స్నేహితుల్లాగా వచ్చి స్నేహితుల్లా మాట్లాడి అన్ని రహస్యాలు తెలుసుకున్న తర్వాత మన మీద విషం జల్లి మన బ్రతుకులు నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడని కూడా తెలుస్తుంది. మరి ధోరణి ఎంతవరకు పోతుంది అనేది మనకు తెలియదు. కానీ ఫ్యూచర్లో సాఫ్ట్వేరు జాబులు చాలా తక్కువైపోయి యువత భవిష్యత్తు సర్వనాశనం అయిపోయే ప్రమాదం ఉందని చెప్పి అందరూ అంటున్నారు. కాబట్టి ముందుగా మేల్కొని వేరే మార్గాలు, ప్రైవేట్ జాబులు కానీ లేకుంటే ఏదైనా గవర్నమెంట్ జాబులకి గట్టి ప్రయత్నాలు చేసి సాధించుకుంటే బాగుంటుందేమో అని నేను అనుకుంటున్నాను. సో ఎక్కువ సాఫ్ట్వేర్ వర్క్ జాబ్స్ చేసే వాళ్ళకు పిల్లలు కూడా పుట్టట్లేదు అని చెప్పి బయట చాలా టాక్ నడుస్తుంది. దీని మీద ఏమంటారు? నిజమే, 24 గంటలు ఏసీలో ఉండిపోవడం, ఎలాంటి ఎండ తగలకపోవడం, తర్వాత వాళ్ళకి నిజంగానే వాళ్ళు చాలా కష్టజీవులబ్బా. 12 నుంచి 16 గంటలు కష్టపడుతున్నారు. ఒకచోటే కూర్చొని కష్టపడడం, శరీరంలో మార్పులు, అనారోగ్య సమస్యలు, దీనివల్ల కూడా పిల్లలు పుట్టట్లేదని చెప్పి అంటున్నారు. మరి ఏదైనా మనం ప్రకృతిని అనుసరించి నడిస్తే బాగుంటుంది ఏదైనా. కానీ ఇప్పుడు మొన్న ఎవడో కానీ అన్నాడు, అరే మనకి ఆకుకూరలు కూరగాయలు తింటున్నాం, కూరగాయలు కాయ పుట్టించే కూరగాయలు లేవు ఇప్పుడు, కాబట్టి ఆ కూరగాయలు తిన్న మనకి కాయలు ఎలా కాస్తాయిరా అని. అలాగా ఇప్పుడున్న పరిస్థితిలో వేరే ఉద్యోగాలకు వెళ్ళక తప్పదు. సాఫ్ట్వేర్ అనేది చాలా పతనావస్థలోకి వచ్చేస్తుంది. ఉండికెళ్తే సంవత్సరానికి ఈ 3 సంవత్సరాలే బాగా దిగజారిపోయింది. బీటెక్ చదువుకున్నటువంటి యువత చాలామంది ఊళ్ళలో ఏదైనా అవకాశాలు ఉంటే చూసుకుంటే బాగుంటుందని చెప్పి ఆలోచిస్తున్నారు. కానీ మరి వాళ్ళు చదువుకున్నది బీటెక్, వాళ్ళు అలా ఉండిపోయారు. మనం సాఫ్ట్వేర్ కమ్మ ఉద్యోగాలు వస్తాయి కదా అని. ఫ్రెషర్స్కి అయితే ఇప్పుడైతే ఉద్యోగాలు లేవు. వాస్తవం 90% ఇంటి దగ్గరే ఉన్నారు అందరూ. కాబట్టి వేరే మార్గాలు చూసుకోవాలి. కాబట్టి యువత ముందుగా మేల్కుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మరి ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళకి అమ్మాయిలు ఇస్తున్నారు, లక్షల జీతాలు చూసి మరీ ఇస్తున్నారు. మరి అలాంటి పేరెంట్స్ పరిస్థితి ఏంటి, అలాంటి అమ్మాయిల పరిస్థితి ఏంటి, ఫ్యూచర్లో ఏం జరగబోతుంది? అది 10 సంవత్సరాల క్రితం మాట. ఈ 10 yearsలో సాఫ్ట్వేర్ రంగంలో భారీ మార్పులు రావడం, సాఫ్ట్వేర్ కుదేలైపోవడం, ఉద్యోగాలు పోవడం, కొంతమంది దుర్మార్గులు ఎవరు ట్రంప్ లాంటి మన దేశాన్ని పడికి ఆడడం, వాళ్ళ వల్ల కొన్ని ఉద్యోగాలు పోవడం, బిడ్డల భవిష్యత్తు అలా నాశనం అవుతూ ఉంది. కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండి భవిష్యత్తుకి ముందు చూపు చూసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటాను.